యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుంటారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆస్వాదించబడాలి. ప్రతి ఆదివారం వేసే సందులో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై పీపుల్. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల, ఆశీర్వాదం, స్వస్థత, స్వాతంత్రం ఉంటుంది. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఎంతోమంది బంధకాల్లో ఉన్నారు. నెమ్మది లేదు, విడుదల లేదు, ఆశీర్వాదం లేదు. అయితే దేవుని ఆత్మ మీ జీవితాల్లో స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మీకు కలుగ చేయబోతున్నాయి. గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో చూడబోతున్నారు. అపవాదైన సాతాను దేవుని కార్యాలు చూడకుండా, దేవుని అద్భుతాలు చూడకుండా, అపవాది అయిన సాతాను నీ భర్త మారకుండా, నీ పిల్లల్ని మాట వినకుండా మిమ్మల్ని బంధించి ఉంచాడు, సంకెళ్ళు వేసి ఉంచాడు. దేవుని ఆత్మ ఈరోజు మీకు స్వతంత్రాన్ని కలుగ చేయబోతున్నాయి. మీకున్న ప్రతి బాండేజెస్, ప్రతి సంకెళ్ళు విడిపోబోతున్నాయి. దేవుని బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో, మీరు ఎలాంటి బంధకాల్లో ఉన్నా కానీ, ఎలాంటి శత్రువు చేతిలో ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని ఈరోజు విడుదల చేయబోతున్నాడు. ఆశీర్వాదం చూడబోతున్నావు, దీవెన చూడబోతున్నావు. బంధకాల్లో నుంచి నీవు, నీ కుటుంబం బయటకు రావటం నువ్వు కనులారా చూడబోతున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు. అపవాది ఎలాంటి బంధకాల్లో పెట్టినా, నేను ఎలాంటి ఇరుకుల్లో పెట్టినా దేవుడు ఈరోజు నిన్ను విడుదల దయచేయబోతున్నాడు. మన దేశానికి ఎలాగైతే స్వాతంత్రం వచ్చిందో నీ జీవితానికి కూడా, నీ కుటుంబానికి కూడా, నీ పిల్లలకు కూడా స్వేచ్ఛను, విడుదలను, ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ వలన దేవుడు కలుగ చేయబోతున్నాడు. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. నువ్వు ఊహించని కార్యాలు చేయబోతున్నాడు. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా, నీ సేవా పరంగా, నీ ఉద్యోగ పరంగా, అన్ని కోణాల్లో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దీవించబడబోతున్నారు. విడుదల పొందాలనుకుంటున్నారా? మీ కుటుంబాల బంధకాల నుంచి విడుదల కావాలా? ఈ ప్రార్థనలో ఎక్కించండి, గొప్ప కార్యాలు చూస్తారు. పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అన్న ప్రభువా. ఈరోజు ప్రతి ఒక్కరికి విడుదల జరుగును గాక, స్వేచ్ఛ కలుగును గాక, సాతాను బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుదురు గాక. ఈ కార్యక్రమం చూస్తున్న చాలా మందిలో నెమ్మది లేదు, సమాధానం లేదు, అల్లరి, గొడవలు, నెమ్మది లేకుండా గలిబిలైపోయారు. దేవుని ఆత్మ ఈరోజు మీకు స్వతంత్రం కలుగ చేయబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు, మీకు స్వేచ్ఛనివ్వబోతున్నాడు. గొప్ప సమాధానం మిమ్మల్ని కమ్ముకోబోతుంది యేసునామములో. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నీ ఆశీర్వాదంతో నింపండి. మా ఇండియా దేశాన్ని మీరు కాపాడమని అడుగుతున్నాను. వి బ్లెస్ ఇండియా లార్డ్. యేసు నామములో ఇండియాని ఆశీర్వదిస్తున్న ప్రభువా, ఇండియా ప్రజలను ఆశీర్వదిస్తున్న ప్రభువా, ఇండియా దేశం నీకు సొంతమైపోవును గాక ప్రభువా. గొప్ప రక్షణ ఇండియాలో కలుగును గాక. ఇండియాలో ఉన్న ప్రతి నాయకులను, ప్రతి ప్రజలను మీరు దీవించి, ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.